సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కనకదుర్గమ్మ దేవాలయానికి దసరా సందర్భంగా విద్యుత్ కాంతులు మిరుమిట్లు కొలిపే దీపాలంకరణతో అందరూ కూడా కనువిందు చేస్తున్న విధంగా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఈ విద్యుత్ కాంతుల నడుమ లేజర్ షో ఒకటి ప్రజెంట్ చేయడం భక్తులందరినీ ఆకర్షించడంతో పాటు నగర ప్రజలు కూడా చాలా ఆసక్తికరంగా దాన్ని తిలకించేందుకు ఇక్కడ ఏదైతే కనకదుర్గ ఫ్లైఓవర్ మీద వెయిట్ చేసి ఆగి వాటిని అన్నిటినీ కూడా వీక్షిస్తూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. చాలామంది కూడా ఇలా నగరమంతా విద్యుత్ కాంతులతో దేవప్యమానంగా నగరమంతా విరాజిల్లడం, అలాగే అమ్మవారి దేవాలయం కూడా ఈ దీపాలంకరణతో చాలా అందంగా కనిపిస్తూ ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. నైట్ టైం, ఓన్లీ డే టైమే కాకుండా నైట్ టైము ఈ దీపాలంకరణ చూడడానికే ఎంతోమంది భక్తులు ఆసక్తి చూపించడంతో పాటు అలాగే అక్కడ ప్రజెంట్ చేస్తున్న లేజర్ షో కూడా అందరినీ కూడా కనువిందు చేస్తుంది. అమ్మవారికి సంబంధించిన ఏదైతే ఆమె చరిత్ర ఉందో, ఫస్ట్ శిశుబాలుడికి ఎక్కడ ప్రత్యక్షమైంది, ఏం వరాలు ఇచ్చింది ఏంటి అని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆ లేజర్ షో ద్వారా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే శివతాండవం చేస్తూ కూడా లేజర్ షో కనువిందు చేస్తూ ఉంది భక్తులని. మనం చూసుకోవచ్చు ఆ కొండ మీద ఏదైతే లేజర్ షో ప్రజెంట్ చేస్తూ ఉన్నారో కేవలం ఆ కొండ ఆకారం కూడా మనకి అమ్మవారికి సంబంధించిన అన్ని చరిత్రకి సంబంధించిన అన్ని విజువల్స్ కూడా లేజర్ షో ద్వారా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ 9 రోజులు నవరాత్రులు ఉన్నాయో 9 రోజులు కూడా ఇలాంటి లేజర్ షో ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఒకవైపు కృష్ణమ్మ అలాగే ప్రకాశం బ్యారేజీ కూడా దీపాలతో అలంకరించారు బ్యారేజ్ మొత్తం. ఒకవైపు కనకదుర్గమ్మ వారి దేవాలయం పక్కనే ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ కూడా విద్యుత్ దీప కాంతులతో విరాజిల్లుతుంది. మనం చూసుకోవచ్చు చాలామంది ప్రజలు కావచ్చు, భక్తులు కావచ్చు, ఇటువైపు ప్రయాణించే వాళ్ళు కూడా ఇక్కడ ఒక క్షణం ఆగి కొంతసేపు అమ్మవారిని అలా చూస్తూ, అమ్మవారి దేవాలయాన్ని చూస్తూ ఆ విద్యుత్ కాంతుల్ని కొంచెం సేపు వాళ్ళు వీక్షిస్తూ ఉంటున్నారు. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరి కాస్త శోభాయమానంగా అమ్మవారి దేవాలయం కనిపిస్తుండడం భక్తులు నిజంగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు ఎటువైపు చూసినా కూడా విజయవాడ నగరంలో రోడ్లతో పాటు విజయవాడలో ఉన్న ప్రముఖ దేవాలయాలన్నీ కూడా విద్యుత్ కాంతులతో విరాజిల్లుతూ ఉన్నాయి. ముఖ్యంగా అమ్మవారి దేవాలయం అయితే వినాయకుడి గుడి దగ్గర నుంచి కూడా విద్యుత్ దీపాలతో అలంకరణ చేశారు దేవాలయ అధికారులు, అలాగే దేవాదాయ శాఖ సభ్యులు కూడా ఈ విద్యుత్ కాంతులు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఎంతో మంది భక్తులు 5వ రోజు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. ఈ విద్యుత్ కాంతుల్ని కొంతసేపు వీక్షించేందుకు కూడా చాలా మంది భక్తులు ఇంట్రెస్ట్ చూపించడం, నగర ప్రజలు ఇంట్రెస్ట్ చూపించడం కూడా జరుగుతూ ఉంది. కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. కొంతమంది ఇక్కడ కొంతసేపు అలా ఫ్రెండ్స్ తోటి బైక్ ఆపి మరి వీటిని వీక్షిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది ఒక్కసారి మనం అడిగి తెలుసుకుంటూ ఉందాము. హలో అండి, ఎక్కడ ఇదే ఊరా? లేదు మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? రేపల్ దగ్గర గంగడపల్లి. ఎలా అనిపిస్తుంది మొత్తం దీపాలంకరణ, ఒకవైపు లేజర్ షో, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం, చూడటానికి అందంగా చాలా బాగుంది. దర్శనం చేసుకున్నారా? ఇంకెళ్ళలేదు మేడం, వెళ్ళాలి. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం, ఇంతకుముందు ఎప్పుడు పెట్టినట్టుగా అంటే ఇప్పుడు పెట్టారు, చాలా బాగుంది చూడడానికి. ఓకే, ఒకసారి అటు చూడండి లేజర్ షో కొండ మీద ఎలా కనిపిస్తుందో. దేవి నవరాత్రులు అని మనకి కనిపించడంతో పాటు అమ్మవారికి సంబంధించిన దీపాలు, అలాగే అమ్మవారి చరిత్రకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా లేజర్ షో ద్వారా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే శివతాండవం, శివుడు శివతాండవం చేస్తున్నట్లుగా కూడా లేజర్ షోలో ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఈ లేజర్ షోని ఓం అనే అది మనకు కనిపిస్తూ ఉంది, ఆకారం ఓం అనే ఆకారం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మళ్ళీ వెంటనే కొన్ని అమ్మవారికి సంబంధించిన అమ్మవారి చరిత్రకి సంబంధించిన ప్రజెంటేషన్స్ అయితే లేజర్ షో ద్వారా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. అది భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎటువైపు చూసినా విద్యుత్ కాంతులు దేవీప్యమానంగా వెలుగొందుతడంతో పాటు ఇక్కడ లేజర్ షో చూసేందుకు కూడా చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. పిల్లలు, పెద్దవాళ్ళు, కులమతాలకు అతీతంగా కూడా ఇక్కడ
ఆగి అమ్మవారిని దర్శించుకోవడం, ఈ విద్యుత్ కాంతుల్ని తిలకించడం, లేజర్ షోని చూడడం మనకి నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. అక్కడ మనం చూసుకోవచ్చు శివతాండవం చేస్తూ ఉన్నాడు శివుడు. కొండ మీద ఆ లేజర్ షోని ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. చూడండి ఎలా కనిపిస్తుందో, చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే 4 కిలోమీటర్స్ దూరం వరకు కూడా ఈ లేజర్ షో కనువిందు చేస్తుంది అంటే నిజంగా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు భక్తులు. దూరం నుంచి కూడా చూస్తూ ఉన్నామని, ఇంకొంతమంది దగ్గర నుంచి చూడాలి, పైగా ఆదివారాన్ని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇలా వస్తూ ఉంటారు. అలా ఆ సందడిని, ఆ సంతోషాన్ని ఇక్కడ కూడా వాళ్ళు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మనకు కనిపిస్తూ ఉంది కదా శివతాండవం చేస్తూ ఉన్న లేజర్ షో ప్రస్తుతం కనిపిస్తుంది. అలాగే ఈ 9 రోజులు కూడా నవరాత్రులు శనివారం వరకు కొనసాగుతాయి. మళ్ళీ శనివారం వరకు కూడా ఈ లేజర్ షోస్ అలాగే విద్యుత్ కాంతులు ఎటువైపు చూసినా కనువిందు చేస్తూ ఉన్నాయి. ప్రముఖ దేవాలయాల్లో కూడా విద్యుత్ కాంతులతో అలంకరించి ప్రతిరోజు 9 రోజులు ప్రముఖమైన దేవాలయాల్లో అమ్మవారి రోజు ఒక అలంకారంతో దర్శనమివ్వడం, అక్కడికి సంబంధించిన పూజలు, వ్రతాలు, హోమాలు కూడా కంటిన్యూ చేయడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం అనే చెప్పాలి. ఎటువైపు చూసినా ఒక పండుగ శోభ అనేది విజయవాడ నగరానికి సంతరించుకుందనే చెప్పాలి. ఒక్క కనకదుర్గమ్మ వారి గుడే కాకుండా మిగిలిన దేవాలయాలన్నీ కూడా విద్యుత్ కాంతులతో మెరిసిపోతూ ఉన్నాయి, కళకళలాడుతూ ఉన్నాయి. విజయవాడ నైట్ టైం వ్యూ చూసేందుకు కూడా ఎంతోమంది చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు అంటే నిజంగా అతిశయోక్తి కాదనే చెప్పాలి. కెమెరా పర్సన్ వినయ్తో స్వాతి, సుమన్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.